నీకు ఏ విషయంలో క్లారిటీ వచ్చింది చెప్పు పారిజాతం అని అడుగుతాడు శివనారాయణ. జ్యోత్స్న ఎవరి కూతురు అని అడుగుతుంది పారు. సుమిత్ర కూతురు అంటాడు. సుమిత్ర ఎవరి తల్లి అంటుంది పారు. జ్యోత్స్న తల్లి అంటాడు శివనారాయణ. అదే క్లారిటీ వచ్చింది అంటుంది పారు. గట్టిగానే వచ్చింది పారు అంటాడు కార్తీక్. నేనిక వెళ్తాను మావయ్య అంటాడు శ్రీధర్. నువ్వు వస్తావా అని కాంచనని అడుగుతాడు. వస్తాను అంటుంది కాంచన. ఈరోజు ఇక్కడే ఉండండి అంటాడు శివనారాయణ. లేదు లేదు నాన్న, రేపు గుడికి వెళ్ళాలి అని కాంచన అంటుంది. ఇక జ్యోత్స్నని పిలిచి సుమిత్ర చేయిని జ్యోత్స్న చేతిలో పెడుతుంది. నీ తల్లి బాధ్యత నీదే. తల్లి రుణం తీర్చుకునే అదృష్టం అందరికీ రాదు, నీకు వచ్చింది. నీ తల్లిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తుంది కాంచన. మరోవైపు లోపల జ్యోత్స్నపై కోపంతో రగిలిపోతుంది పారు. జ్యోత్స్న వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు దశరథ్. శ్రీధర్ కార్తీక్ని కూడా పిలిచి ఇంటికి వెళ్దాం పదండి అంటాడు. మీరు దీపని తీసుకుని వెళ్ళండి బావా, కార్తీక్తో నాకు పనుంది అంటాడు దశరథ. దాసుని కలిస్తే కానీ రిపోర్ట్స్ విషయంలో క్లారిటీ రాదు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. తాత, నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వెంటనే వచ్చేస్తాను అంటుంది జ్యోత్స్న. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, మీ అమ్మను చూసుకో అంటాడు శివనారాయణ. సుమిత్ర దగ్గరికి వెళ్ళి అమ్మా నేను త్వరగా వెళ్ళి వస్తాను అని చెప్తుంది జ్యోత్స్న. సరే త్వరగా రా, మీ తాతగారికి తెలిస్తే బాగోదు అంటుంది సుమిత్ర. ఇంతకుముందు నాకు చెప్పేదానివి, ఇప్పుడు కన్నతల్లికి చెప్పుకుంటున్నావా? సుమిత్ర కూతురా అని మనసులో రగిలిపోతూ ఉంటుంది పారు. నాకు తెలియకుండా నువ్వేదో చేస్తున్నావు అనుకుంటూ జ్యోత్స్న వెనకాలే వెళ్తుంది పారు. ఇక మరోవైపు దాస్ కోసం వుడ్ తీసుకొస్తారు రౌడీలు. మీరు తిన్నారా అని వాళ్ళని అడిగితే కాస్త మందు తాగాక తింటామంటారు రౌడీలు. మీతో పాటు నేను తాగుతాను, కట్లు విప్పండి అంటాడు దాస్. వాళ్ళు వినకపోయినా కానీ దాస్ కల్లబుల్లి కబుర్లు చెప్పి వాళ్ళని మాయ చేసి ఎలా అయినా సరే కట్లు విప్పించుకుంటాడు. ఇక కట్లు విప్పాక పారిపోతే ఎలా అని రౌడీలంటే పారిపోను, మా కూతురి మీద ఒట్టు అని చెప్తారు. ఇక అందరూ కలిసి మందు తాగుతారు. ఇక దాస్ మాత్రం మందు తాగినట్లు యాక్ట్ చేసి పక్కన పాడేస్తూ ఉంటారు. ఇక రౌడీలు ఫుల్లుగా మందు తాగేసిన తర్వాత అక్కడి నుంచి దాస్ పారిపోతాడు.